హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, లంచ్ బాక్స్లోకి ఏదైనా వెరైటీ కావాలి అని అడుగుతూ ఉంటారు. మనం డైలీ రొటీన్గా చేసే కర్రీస్ని కొంచెం స్పెషల్గా కొంచెం వెరైటీగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను ఈ వీడియోలో అయితే బెండకాయ పల్లీలు ఫ్రైని కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఈ బెండకాయ పల్లీలు ఫ్రైకి బెండకాయల్ని చిన్న చిన్నవి కాకుండా అలా అని పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం త్వరగా వేగుతాయి కదండి. వేగిన తర్వాత వాటన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బెండకాయ పల్లీల కర్రీ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, కొంచెం తక్కువ ఆయిల్లోనే ఎంతో టేస్టీగా చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పల్లీలన్నీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసిన బెండకాయలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. బెండకాయలు వేయించేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుంటే బెండకాయల కలర్ మారకుండా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. బెండకాయలు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టే వేయించాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టామంటే బెండకాయలు వేగకుండా మెత్తగా అయిపోతాయి. బెండకాయలు వేగిపోనియండి. వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే మిగిలిన బెండకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఈ బెండకాయలన్నీ వేగేలోపు మనము ఈ కర్రీకి కావాల్సిన చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. బెండకాయ పల్లీల కర్రీని చాలా డిఫరెంట్ వేలో చేయొచ్చు. నేనైతే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసి చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 4 ఎండుమిరపకాయలని కొంచెం వేడి చేసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలు అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. మనం చేసే ఈ బెండకాయ ఫ్రై టేస్టీగా ఉండాలి అంటే పప్పులు ఎక్కువ ఉండాలండి, తాలింపు పప్పులు. ఈ తాలింపు పప్పులకి మినపప్పు, శనగపప్పు అయితే నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేయించుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లోకి రోజుకు ఒక వెరైటీ చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా అని చెప్పేసి డిఫరెంట్గా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడూ చేసేదే కొంచెం వెరైటీగా చేస్తే చాలు. ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మామూలుగా బెండకాయ డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేస్తారు కదా, నేనైతే తక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేశాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, బెండకాయ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి తిప్పుకొని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంక వేగాల్సిన అవసరం లేదు ఎక్కువగా. ఒకసారి మసాలా అవన్నీ పెడితే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు, కొంచెం సాల్ట్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర ఇవన్నీ ఒకసారి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. బెండకాయ ఫ్రైని మనం రైస్లోకి సైడ్ డిష్గా అంటే చారు, రసము, సాంబారు, పప్పు ఇలా దేంట్లో అయినా సరే సైడ్ డిష్గా తినచ్చు, బాగుంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే వాళ్ళ బాక్స్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు ఇష్టంగా తినే చిల్లీ ఫ్లేక్స్ బెండకాయ పల్లీలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.